కాకినాడ రూరల్ ఇంద్రపాలెం మార్కెట్ వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ ఉత్సవాలు ముగింపు సందర్భంగా భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు గౌర శ్రీరాములు తెలిపారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని జనసేన పార్టీ మండలోపాధ్యక్షులు గౌర శ్రీరాములు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం మార్కెట్ వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ ఉత్సవాలు ముగింపు సందర్భంగా భారీ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహకారంతో ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తున్నామని అన్నారు. 3 సంవత్సరాలుగా భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాములు ఇంద్రపాలెం మండల ఉపాధ్యక్షులు జనసేన పార్టీ. కానీ ఇక్కడ ఇంద్రపాలెం అభయ ఆంజనేయ స్వామి ఉత్సవాల్లో ఈ రోజు భాగంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు వచ్చి పెద్ద సంఖ్యలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో నా తోటి సోదరులు ఆంజనేయ స్వామి భక్తులు అందరూ వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ అభయ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. త్వరలో మన కాకినాడ రూరల్ సభ్యులు పంతం నానాజీ గారు, వెంకటేశ్వర నానాజీ గారు వారి ఆధ్వర్యంలో ఈ గుడి పునర్నిర్మాణకు వారు చాలా మాకు సహకారం చేశారు. అలాగే వారి సహాయ సహకారాలు కూడా ఆ గుడికి ఇస్తారని మా పంతం రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వర నానాజీ గారిని మేము మరీ కోరుకున్నాం. ఈ విధంగా చేయడానికి కూడా నానాజీ గారు ఊరిలో వచ్చాక ఇక్కడ భేదాలు ఏమీ లేకుండా అందరూ కూడా కలిసికట్టుగానే, ఏ వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగానే ఈ ఆంజనేయ స్వామి గుడి ఉత్సవాల్లో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. వారందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది అభయ ఆంజనేయ స్వామి గౌర శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ఈ రోజుని ఈ కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా జరపడం జరిగింది. అదే విధంగా ఎక్కువగా ఈ సంవత్సరం కూడా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. నా తోడు సహకరించిన నా సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.